ఏపీ రాజధాని అంశంపై వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి పరిస్థితి ప్రభుత్వం స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అన్నామని, ఇప్పటి స్టాండ్ ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆయన. అప్పుడు రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతుందని, అంత ఖర్చు పెట్టే స్తోమత తమ ప్రభుత్వానికి లేదన్నారు. గత టీడీపీ సర్కారులో రాజధానిపై కనీసం 20,000 కోట్లు ఖర్చు పెట్టలేదని, అందుకే శ్మశానం అనే పదం వాడానని వివరణ ఇచ్చారు ఆయన. రాజధానిపై బొత్స వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెప్పాను నేను ఆ రోజుకి, మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది మూడు రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసి వాళ్ళ ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20,000 కూడా ఖర్చు పెట్టలేండి. 6,000 ఖర్చు పెట్టిందానికి ఏం చూస్తుంది? ఇది మా సైడ్ ఉన్న నాన్వీళ్ళలాగా సామెతలాగా ఏముంది, వల్లగాళ్ళ శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారో ఇల్లు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానం అనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది? బడ్జెట్ దీని రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికే కదా.